హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చిందంటే ఓ 2-3 వారాల పాటు టాప్ రేటింగ్ లో ఉండటం సహజం. ఒక్కోసారి 50 రోజుల వరకు సత్తా చాటుతుంది. అయితే ఓ సినిమా మాత్రం ఏడాది నుంచి టాప్ 10 లో ఉండటం విశేషం. ఆ సినిమా ఏంటి? థియేట్రికల్ ఆడియన్స్ కే కాకుండా ఓటీటీ లవర్స్ కి కూడా ఎంతకంత బాగా నచ్చేసిందో చూసేద్దామా? కల్కిలా సలార్ 1000 కోట్లు కలెక్ట్ చేయకపోయినా 700 కోట్లు వసూలు రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్స్ లోకి వచ్చి 50 రోజుల తర్వాత 2024 ఫిబ్రవరి 16న ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 లో ట్రెండింగ్ లో ఉండడం విశేషం. సలార్ మొదట నెట్ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయింది. తర్వాత జియో హాట్స్టార్ వేదికగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అయినా ఏడాది నుంచి నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 లో ఉండడం విశేషం. సలార్ 2 గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటీటీ ట్రెండింగ్ పై స్పందిస్తూ ఇది కేవలం రికార్డు మాత్రమే కాదని ప్రేక్షకుల ప్రేమ అభిమానానికి నిదర్శనమన్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ వరుస ఫ్లాపుల్లోకి వెళ్లిపోయాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్స్ తర్వాత వచ్చిన సలార్ తో ప్రభాస్ సత్తా చాటాడు. దీంతో సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వంపై ఆసక్తి నెలకొంది. సలార్ 2ను పక్కన పెట్టిన ప్రశాంత్ నీల్ చేతిలో ఎన్టీఆర్ మూవీని ఇంకొక వారంలో స్టార్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 3 చేస్తాడా, సలార్ 2 తీస్తాడా అన్న డౌట్ కు పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. తారక్ మూవీ తర్వాత సలార్ 2 మొదలవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.